శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. శ్రీ వేదవ్యాస విరచిత మహాభారతం ఉద్యోగ పర్వం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఓం నమో భగవతే వాసుదేవాయ. కథా ప్రారంభం. ధృతరాష్ట్రుడు దుర్యోధన్ని యుద్ధాభిముఖం చేయడానికి ఇంకా ఇలా చెప్తున్నాడు. అర్జునుడు శత్రుసేనలను చీల్చి చెంటాడుతున్నట్లే నాకు నిరంతరం కనిపించి నిద్ర కూడా రావడం లేదు. మనకంటే శక్తి సంపన్నులు వారితో సంగ్రామం మంచిది కాదు అన్నాడు. దుర్యోధనుడు ఆగ్రహంతో లేచాడు. మహారాజా, పాండవులకు దైవబలం ఉన్నదంటున్నారు. అదే నిజమైతే వారికి క్లేశాలు కలగవలసిన అవసరం లేదే. దేవతలకు రాగద్వేషాలు ఉండవని మర్చిపోకండి. నేను కూడా అగ్నిని చల్లబరిచే శక్తులు సాధించాను. నేల కూలే పర్వతాలను కదలకుండా నిలబెడతాను. భూమిని బద్దలు కాకుండా చేస్తాను. వర్షాన్ని స్తంభింపజేయగలను. నీటి మీద సైన్యాన్ని నడిపిస్తాను. మన రాజ్యంలో ప్రజలందరూ ధర్మతత్పరులు. అందువలనే అతివృష్టి అనావృష్టిలు లేవు. నా శక్తి ప్రజలు ఎరుగుదురు. నా ఖ్యాతి దిగంత వ్యాప్తం. ఆత్మస్థుతి మంచిది కాదని తెలుసు, కానీ మీ భయాన్ని తగ్గించడానికి చెబుతున్నాను. భీష్మ, ద్రోణ, కృప, శల్యులకున్నంత శస్త్రాస్త్ర జ్ఞానం నాకు ఉంది. దానితో శాస్త్రవచము నాశనం చేయగలను అన్నాడు. అనంతరం కర్ణుడు, మహారాజా, పరశురాముని వంటి మహామహుని సన్నిధానంలో నేను ధనుర్విద్య అభ్యసించాను. ఆయన శపిస్తూ కూడా అవసరానికి నీకు అస్త్రజ్ఞానం ఉపయోగపడదన్నాడే కానీ వ్యర్థం మనలేదు. అందుచేత నా శక్తిని మీరు సక్రమంగా అర్థం చేసుకోవాలి. పాండవులకు ఓడించి పాండవులను సర్వనాశనం చేసే భారం నాకు విడిచి మీరు ప్రశాంతంగా ఉండండి అన్నాడు. భీష్ముడు, కర్ణ, ఎందుకీ ఆడంబర ప్రసంగాలు? ఇంద్రదత్తమైన శక్తి, నీ నాగాస్త్రం అర్జునుని బాణాగ్నికి ఇంధనాలు అవుతాయి. కృష్ణ సారథ్యంలో వచ్చే వీరునికి పరాజయమే ఉండదు. కర్ణుడు దానికి ఇలా చెప్పాడు. పితామహ, వాసుదేవుని శక్తి ఎంతటిదైనా నా విషయంలో మీరు తప్పు అంచనా వేస్తున్నారు. మీ పరుషవాకులు చాలించండి. ఇది మొదలు నేను ఈ కురువృద్ధుని చూడబోను. ఆయన అనంతరమే నేను రణరంగానికి వస్తాను. అప్పుడు నా శక్తి సామర్థ్యాలను వీరంతా చూస్తారు అని సభ నుండి కదిలి స్వగృహానికి వెళ్ళాడు. భీష్ముడు, దుర్యోధన, కర్ణుడు తన ప్రతిజ్ఞ ఎలా నెరవేర్చుకుంటాడో చూడాలని ఉంది. ఈ చక్రవర్తులందరూ తమ తమ సేనలతో భీమసేనుని చేతుల్లో నలిగిపోక తప్పదు. అది మన కళ్ళతో మనం చూస్తాం. పరశురాముని వద్ద సత్యమాడి విద్య నేర్చినాడే వీని ధర్మశక్తి నశించింది. ఇక ఏం చెప్పను అన్నాడు. దానికి దుర్యోధనుడు, తాత, కురుపాండవుల ఉభయులు విద్యా విషయంలో సములు. ఉభయులు ఒకే వంశం వారు అయినప్పుడు విజయలక్ష్మి వారినే వరిస్తుందని మీరు ఎందుకు భావిస్తున్నారో తెలియదు. మీరు కానీ కృప, ద్రోణ, బాహ్లీకులు కానీ అవసరం లేకుండా కర్ణ దుశ్శాసనుల సహాయంతో నేనే వారిని అమ్మపురికి పంపగలనని మరవకండి అన్నాడు. విదురుడు, దుర్యోధన, ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఏది సాధించలేడు. జ్ఞానం, దానం, తపస్సు, స్వాధ్యాయం అన్నిటికీ ప్రధానం అంతరింద్రియ నిగ్రహమే. వేటగాడికి మృగాలు భయపడినట్లుగా నిగ్రహం కలవానికి సర్వప్రపంచం జంగుతుంది. నిరంతరం సంతృప్తితో ఉంటారు నిగ్రహ సంపన్నులు. చిన్న కథ చెప్తాను. ఒక బోయవాడు పన్నిన వలలో చిక్కిన పక్షులు జంటలు నేర్పుగా వలను తన్నుకుని ఆకాశంలో ఎగిరిపోతున్నాయి. అవి వెళ్లే దిశగా వాడు పరిగెడుతున్నాడు. దారిలో ఒక ముని వాని అమాయకత్వానికి జాలిపడగా బోయేవాడు నవ్వి, అయ్యా, అవి కలిసి ఉన్నాయి గనక నా వలన ఎత్తుకుపోగలిగాయి. అవి కలహించుకున్న క్షణంలో వలతో కిందపడి నాకు దొరుకుతాయి అన్నాడు. అనుకున్నట్లే అవి పొడుచుకొని కిందపడి బోయేవాని చేతికి చిక్కాయి. అలానే అన్నదమ్ముల కలహం ఎదుటివారికి ప్రయోజనకరం. కలిసి ఉంటే సింహం రక్షించే అరణ్యంలా ఏ ప్రమాదం రాదు. మరొక అనుభవం. ఒక పర్వత గుహలో పెద్ద తేనెపట్టు ఉంది. దాన్ని పెద్ద పెద్ద త్రాచులు రక్షిస్తున్నాయి. ఆ తేనె త్రాగితే అందులకు దృష్టి వస్తుందని, ముసలివారికి యవ్వనం ప్రాప్తిస్తుందని, అసలు మరణమే ఉండదని అక్కడ వారు చెప్పగా విన్నారు కొందరు ఆటవికులు. మూర్ఖంగా గుహలో ప్రవేశించి త్రాచుపాముల కాట్లు తిని మరణించారు. అటువంటి ఆశతో ఉన్నావు దుర్యోధన నువ్వు. భీమార్జునులతో సంగ్రామం శ్రేయస్కరం కాదు. శక్తి సంపన్నులైన పాండవులు నేటికీ సోదర ప్రేమతో స్నేహాన్ని కాంక్షిస్తున్నారు. ఆ అవకాశాన్ని జారబెడవకు. దానికి ధృతరాష్ట్రుడు, పాండవుల విషయమే వీరందరూ చెబుతున్న మాటలు యథార్థం. నాయన, వీరి మాటలు విని సంధికి సమ్మతించు. వీరికంటే మన శ్రేయస్సు కోరేవారు లేరు. ఆ మాటలు వింటూనే దుర్యోధనుడు సభాభవనం విడిచి వెళ్ళాడు. ధృతరాష్ట్రుడు కొలువు చాలించి అభ్యంతర మందిరానికి వెళ్ళి చింతాక్రాంతుడయ్యాడు. వ్యాసుల వారు విజయం చేసి వాసుదేవుని ఆశ్రయం సర్వక్లేశహరం అని బోధించారు. విన్నాడు కురునరపతి. ఇది సంజయ్ రాయబారం. వచ్చిన సంజయుడు వచ్చినట్టే వెళ్ళగానే
ధర్మరాజు బంధుమిత్రులందరినీ వెంటబెట్టుకుని ద్రౌపది సహితుడై కృష్ణుని విడిది మందిరానికి చేరి ఆయన జరిపిన స్వాగత సత్కారాలు స్వీకరించి అందరూ సుఖాసనాలు అలంకరించాక యదువంశ శిరోమణి ఆప్తులకు సాయం చేయవలసిన సమయం సంప్రాప్తమైంది. మీ యదువృష్ణి వంశీయులను క్లేశాల నుండి ఉద్ధరించినట్లే మమ్మల్ని కూడా రక్షించు అన్నాడు. సంజయుని మాటలు విన్నావు. రాజదూత రాజుగారి అభిప్రాయాలకు విరుద్ధంగా మాట్లాడి ప్రాణాల మీదకు తెచ్చుకోడు. అతని మాటల్ని బట్టి ధృతరాష్ట్రుడు ఆయన కుమారులు ఏ భావంతో ఉన్నారో మనకు తెలుస్తోంది. అరణ్యజ్ఞాతవాసాలు ముగియగానే మా రాజ్యభాగం మాకు ఇస్తామని ఆయన నోటితో ఆయన అన్నాడు. ఈనాడు పుత్ర వ్యామోహం, లోభం కలిసి వంచిన మనసుతో మాకు రిక్తహస్తాలు చూపుతున్నాడు. అలా చేస్తూ ప్రపంచం దృష్టిలో తను పాండవుల శ్రేయస్సుని కాంక్షించే వ్యక్తిగా కనిపించాలనుకుంటున్నాడు. నేను 5 గ్రామాలు చాలన్నాను, అందుకు వారు సుముఖంగా లేరు. ధనలోభం అన్నదే దానికి కులంతో ఉన్నత వంశంతో నిమిత్తం లేదు. లోభి బుద్ధిహీనుడవుతాడు. బుద్ధి లేని వారికి సిగ్గుండదు. అది లేనివాడు ధర్మానికి దూరంగా ఉంటాడు. ధర్మదూరని ఇంట లక్ష్మి ఉండదు. లక్ష్మి లేనివాడు దరిద్రుడు. దరిద్రం కంటే మరణం మేలు. పూలు కాయలు లేని చెట్టు మీద పక్షులు చేరు. ధనహీనుడిని బంధుమిత్రులు విడిచిపెడతారు. ఇంట్లో అన్నపానాలు లేకపోవడం కంటే దుర్దశ లేదు. ఇదే దరిద్రుడికి కలిగే నిత్య మరణం. నిజానికి ధనమే ప్రపంచాన్ని నడుపుతోంది. ధనం కారణంగానే ప్రమత్తుడై దుష్కార్యాలకు దిగితే దారిద్ర్యం తప్పదు. అది పతన కారణం. దరిద్రుడికి చిరాకు పరాకు ఎక్కువ. దానితో అందరూ దూరంగా పోతారు. ఈర్ష్య పెరుగుతుంది. మోహం ఆవేశిస్తుంది. మానాభిమానాలు ఉండవు. అందుచేత ధర్మ మార్గం విడవకుండా మా రాజ్య సంపదలు మేము సాధించాలి. ఇదంతా వారు సంధికి అంగీకరించకపోతే మాట. ధర్మ మార్గం తప్పి వారు చరించినట్లయితే మారణ హోమం తప్పదు. జనన మరణాల వలె జయాపజయాలు మన చేతుల్లో లేవు. అయినా మేము ధర్మయుద్ధం సాగించి తీరాలి. రణరంగంలో మహామహులే మరణిస్తారు. ప్రమాద సమయంలో సామాన్యులు పలాయనం చిత్తగిస్తారు. యుద్ధంలో జయం లభించినా పశ్చాత్తాపం తప్పదు. వైరంతో వైరాన్ని ఉపశమింప చేయలేం. ప్రతీకారం ప్రబలుతూనే ఉంటుంది. ఎవరితోనూ విరోధం లేని వాడే ప్రశాంతంగా జీవించగలడు. శత్రువు ఒక్కడున్నా త్రాచుభావం ఉన్న ఇంట్లో బతుకుతున్నట్లే. మనస్సులోని ద్వేషాన్ని వదలగలగాలి లేదా ప్రాణత్యాగం చేయాలి. అంతకు మించి మనశ్శాంతికి మార్గం లేదు. స్వస్తి. శ్రీకృష్ణ శరణం మమ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః.